గుంటూరులో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ముఠాలోని ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అయితే బెంగళూరుకు చెందిన విశాల్ సింగ్ చౌహాన్ అనే వ్యక్తి గుంటూరులో వర్తల శ్రీనివాస్ అనే మరో యువకుడికి ఎండీఎంఏ డ్రగ్ అందిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 11 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. మాదక ద్రవ్యాల చలామణిపై నిఘా ఉంచామని, ముఠాకు సంబంధించిన మిగతా సభ్యులను కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఈగల్ టీం వాళ్ళు గ్రౌండ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నల్లపాడు పోలీస్ వాళ్ళకి 11 గ్రాముల ఎండిఎంఏ ఆల్సో కాల్డ్ యాజ్ ఎక్స్టసీ అండ్ మాలీ డ్రగ్ అనే ఒక సింథటిక్ డ్రగ్ ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఒకరు విశాల్ అనే వ్యక్తి ఏజ్ 23 ఇయర్స్ ఫ్రమ్ బెంగళూరు. ఇతను సంజయ్ అనే వ్యక్తి నుంచి బెంగళూరు నుంచి దీన్ని పర్చేస్ చేసి గుంటూరు వైపు వచ్చారు. ఇతన్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళిన పర్సన్ బత్తుల శ్రీనివాసరావు, అగైన్ ఏజ్ 24 to 25 ఇయర్స్ మధ్యలో ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా దీన్ని తీసుకొని వెళ్ళి సాగర్ ఇంకా మొయినుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులకి ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని ట్రాన్స్పోర్టేషన్ లో తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇంకా 3 వ్యక్తుల్ని ఎబ్స్కాండింగ్ లో ఉన్నారు. ఈ పర్టికులర్ కేసులో ఈ 3ని కూడా మేము అప్రిహెండ్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఇద్దరు వ్యక్తుల్ని బత్తుల శ్రీనివాస్ ని అలానే విశాల్ సింగ్ చౌహాన్ అనే వీళ్ళిద్దరిని కూడా అప్రిహెండ్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతుంది. వీళ్ళని వెంటనే రిమాండ్ చేయడం జరుగుతుంది. అలానే ఫ్యూచర్ లో కూడా ఇలాంటి ఎండిఎంఏ సప్లై చేయను నల్లపాడు పోలీస్ లిమిట్స్ లో కానీ గుంటూరు టౌన్ పోలీస్ లిమిట్స్ లో కానీ జరగకుండా చూసుకునే జాగ్రత్తలు చేపట్టారు.